దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో పగలు శత్రుత్వాల మధ్య విడదీయలేని స్నేహం ఉండేది. నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. ఆపాడు, వాడు బండిని ఆపాడు. దేవరత ఈ కథ 1000 ఏళ్ల క్రితం మొదలయ్యింది. ఖాన్సార్ కొండలకి సముద్రానికి మధ్య ఉన్న అడవి. మహమ్మద్ గజని, జంగీస్ ఖాన్ల కన్నా క్రూరమైన బందిపోట్లుండేవాళ్ళు. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళకి ఎదురు లేకుండా ఎదిగారు. ఆ అడవినొక కోటగా మార్చుకున్నారు. ఖాన్సార్లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. ఖాన్సార్ ఎరుపెక్కాల, అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడ్ని తీసుకొచ్చాను. మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. కావాలంటే చేతులెత్తి మొక్కో, మీ కొడుకుని చంపింది నేను, నన్నేమైనా చేసుకోండి, వరదానం ముట్టుకోకండి. లేదంటే ఎత్తిని చేతిని నరికే. నరికేశాడు రుద్ర. వేసి ముఖానికి పసుపు కుంకుమ పూసి కత్తి రాయికి పెట్టి నోరాలా ఎముకలు తెగాల. కడియాల కోసం, ముక్కల కోసం పోరాడింది చాలు. నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. చిన్నప్పుడు వాడికి ఏ పేరు పెట్టావని అడిగావు కదా, సలార్.